Hi, welcome to my channel. If you're watching my videos for the first time, please subscribe to my channel. ఈ వీడియో మా పాప నామకరణం గురించి. మేము ఆస్ట్రేలియాలో ఉంటాము. ఇక్కడ సింపుల్గా నామకరణం చేసుకుందామని గుళ్ళో టెంపుల్లో చేసుకున్నాము. మామూలుగా 21 డేస్కి చేస్తారు కదా నామకరణం. మేము 11 డేస్కే చేద్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే డెలివరీ అప్పుడు మా అత్తయ్య వాళ్ళు, మామయ్య అండ్ మా మమ్మీ అందరూ వచ్చారనమాట. మా అత్తయ్య వాళ్ళు రిటర్న్ అవుతున్నారు. సో అందుకే 21 డేస్కి వాళ్ళు ఉంటే బాగుంటుందని 11 డేస్కే చేసుకున్నాం. మా అత్తయ్య వాళ్ళు వెళ్ళే 2 డేస్ ముందు డిసైడ్ అవ్వడం వల్ల మేము డెకర్ అదంతా అప్పటికి చెక్ చేసాం, కానీ అదంతా సెట్ చేయడం అంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఇంకా టెంపుల్లో చేసుకుందామని డిసైడ్ అయ్యాము. అండ్ ఆల్సో మా అత్తయ్య వాళ్ళది నామకరణం చేసిన నెక్స్ట్ డేనే ఫ్లైట్. సో ఫుడ్ మళ్ళీ క్లీనింగ్ ఇదంతా ఇబ్బంది అవుతుంది అండ్ టెంపుల్లో చేసుకుందామని ఇంకా టెంపుల్కి వెళ్ళి కనుక్కుంటే మా దగ్గర పెద్ద హిందూ టెంపుల్ అని ఒకటి దగ్గరలో ఉంది, ఫేమస్ కూడా. వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కుంటే $50 నామకరణం పూజ అని చెప్పారు. ఓకే, విచ్ ఈజ్ రీజనబుల్. అండ్ పంతులు కూడా లక్కీగా తెలుగు పంతులు దొరికారనమాట. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అక్కడికి వెళ్దామని మార్నింగ్ వస్తామని చెప్పేసి వచ్చేసాం. ఆ రోజు ముందు రోజు అయితే పాప చాలా క్రాంకీగా ఉంది, అస్సలు పడుకోలేదు. మాకు కూడా నిద్ర లేదు, అందరం చాలా టైర్డ్ ఉన్నాం. ఇంకా అందుకే ఆ రోజు చాలా సింపుల్గా ఎక్కువ కూడా రెడీ అవ్వకుండా హడావిడి లేకుండా అక్కడికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు పూలు, స్వీట్స్ తీసుకెళ్ళాము. ఏం కావాలని పూజకి అడిగితే పంతులు పూలు, స్వీట్స్ తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పారు. చాలా ఓపికగా చాలా మంచిగా చేశారు పూజ. పూజ లాస్ట్లో మా హస్బెండ్తో పేరు చెప్పించారు చెవులో 3 times. తర్వాత నేను చెప్పాను, ఇంకా మా అత్తయ్య, మామయ్య, మా అమ్మ చెప్పారు ఆ పేరు. మేము పంతులను అడిగాము పుట్టినరోజు ప్రకారం అది ఎన్ని లెటర్తో నేమ్ పెట్టమని చెప్పారు. సో మేము నైరా అని చూస్ చేసుకున్నాం. నైరా అంటే బ్యూటీ ఆఫ్ సరస్వతి అంట. అండ్ ఆల్సో నా వెనకాల శ్రీ అని కూడా పెట్టాము. నైరా శ్రీ అని. శ్రీ అంటే లక్ష్మీదేవి అన్నట్లు పెట్టుకున్నాము. అండ్ మా హస్బెండ్ నేమ్ కూడా కలిసి వస్తుందని చెప్పేసి అలా పెట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ తన చెవులు చెప్తున్నాడు 3 times నేమ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా క్లోజ్ మెంబర్స్ని ఇన్వైట్ చేసాము. ఈ పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అలా బయటకు వెళ్ళాము.
ఈ కుడాయత టెంపుల్ చాలా బాగుంటుంది. ఎవరైనా పెర్త్లో ఉంటే ఆర్ నియర్ పెర్త్ హిందూ టెంపుల్ దగ్గరలో ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. పాపను అలా గర్భగుడిలోకి తీసుకెళ్ళి దేవుడి దగ్గర చూపించి తీసుకొచ్చారు. చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్ సో లాంగ్ నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈసారి కన్సిస్టెంట్గా ఉందామని అనుకుంటున్నా, బట్ ఎంతవరకు చేయగలుగుతానో చూద్దాము విత్ అ బేబీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.